అక్షయ నవమి సందర్భంగా దీని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం కార్తీక శుద్ధ నవమి రోజున అక్షయ నవమిగా జరుపుకుంటారు. అక్షయం అంటే క్షయం లేనిది, అంటే నశింపనిది అని అర్థం. పురాణాలు ప్రకారం కార్తీక శుద్ధ నవమి రోజునే సత్యయుగం ముగిసి త్రేతాయుగం కూడా ప్రారంభమైందని విశ్వసిస్తారు. ఈ పవిత్రమైన రోజున అమల నవమి వ్రతాన్ని ఆచరించిన వారికి సకల సంపదలు చేకూరుతాయని, సంతానం కలుగుతుందని శాస్త్రవచనం. అక్షయ నవమి రోజున శ్రీ లక్ష్మీ నారాయణులను ఆరాధించడం వలన సకల శుభాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈరోజు ఉసిరి చెట్టును పూజించడం వల్ల శ్రీ మహావిష్ణు అనుగ్రహం లభిస్తుందని అంటారు. అక్షయ నవమిని ఉసిరి నవమి అని కూడా అంటారు. ఈ రోజున ఉసిరిక చెట్టును విశేషంగా పూజిస్తారు. ముందుగా ఉసిరి చెట్టు మొదల్లో గంగాజలాన్ని సమర్పించి అనంతరం ఉసిరిక చెట్టును గంధ పుష్ప అక్షింతలతో పసుపు కుంకుమలతో పూజిస్తారు. ఉసిరి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించి ఓం దాత్రే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉసిరిక చెట్టుకు 9 ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు.